ఆయనే నడిపిస్తాడు. శిరస్సు లేకపోతే మొండానికి ఏమన్నా విలువ ఉందా? లేదు. ఈ ఈ ఈ శిరస్సు వేరు, శరీరం వేరుగా చేసేస్తే దానివల్ల ఉపకారం ఏమీ లేదు. ఈ రెండు కలిసి ఉంటేనే ఈ శరీరం ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి తలలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ అవయవాలకి జారీ చేస్తాయి. నడువు అని, లేదా తిను అని, లేదా తాగు అని. ఈ జారీ చేసినటువంటి క్రియలు ఆ ఆర్డర్ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ అవయవాలన్నీ కూడా చేస్తాయన్నమాట, కార్యాలు చేస్తాయి. అది శరీరం కలిసి ఉంటేనే ఆ తలతోటి దానికి విలువై ఉన్నది. అందుకే ఆధారభూతుడు, శరీరానికి ఆయనే శిరస్సు. ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట్లో కూడా ఆది సంభూతుడు. ఆయన ఉండటానికి ఆయనే, మృతుల్లోంచి లేచాడు అంటే కనుక ఆయనే, మొట్టమొదటి లేచిన వాడు ఆయనే కదా. కనుక అన్నిటికీ కూడా ఆది అయి ఉన్నటువంటి వాడు కనుక ఆది సంభూతుడు ఆయన. మనను ఎఫెసీ 1:6 జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది చూడండి, ఇంకా ఆయనైతే ఉన్నారు, ఆదికి ముందున్నారు, ఆది తర్వాత ఉన్నారు. ఆయన ఆది అంతం లేనిటువంటి వాడు, ఆది అంతమై ఉన్నాడు, ఆది అంతం లేనివాడై ఉన్నాడు. అలాంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన చేత ఏర్పాటు చేయబడ్డామాట. ఏర్పాటు చేయబడకపోతే కనుక మనం ఇక్కడికి రామండి, దేవుని దగ్గరికి రాలేము. లోకంలోనే కుట్టుమిట్టాడుతూ ఉంటాం, మన కుర్తులేకలా పడి ఏడుస్తూ ఉంటాం తప్ప మన పైకి లేవని తోడు ఎవడో లేడు. కానీ అందుకే రక్షణ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. నాకు రక్షణ కావాలనుకునేటువంటి జ్ఞానం మనకి కలిగించాడు దేవుడు. రక్షణ తీసుకున్నాం కాబట్టి ఏర్పాటు యొక్క సంతానమై ఉన్నాం, ప్రభు యొక్క సంతానం ఏర్పాటు అయ్యి ఉన్నాం కనుక. అందుకే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, ఏంటి మన మీద ఉండే ప్రేమ చేత తప్ప మనం యోగ్యమైన కాదు సుమా, మనం పాపం లేని వారని కాదు సుమా, మన మీద ప్రేమ ఉంది కాబట్టి మనం ఎటువంటి వాళ్ళమైనా కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నారనేటువంటి మాట. 1 పేతురు పత్రిక 1:20 కూడా ఏమనుందంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే. ఎఫెసీ 1:6 ఇదే ఉంది. ఏంటి జగత్తు పునాది అంటే లోకానికి పునాది వేయక ముందే నువ్వు నేను ఉన్నాము, ఆయన దృష్టిలో ఉన్నాము. ఎంత గొప్ప ప్రణాళిక చేశాడు దేవుడు. వేవడు మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కనుక మన నిమిత్తమైన ప్రత్యక్షపరచబడ్డాడు. తండ్రిని కనపరచడానికి ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే తండ్రిని కనపరచడానికి. పిలుపుతోటి అన్నాడు కదా, తండ్రిని మాకు చూపించయ్యా అంటే ఏమన్నాడు? ఇదేంటి ఇంతవరకు కూడా నేను మాట్లాడుతున్నా మీదుగా ఉన్నాను, మీతోటే ఉన్నాను కదా, తండ్రిని చూపించడం వేరుగా అడుగుతున్నా బట్టి తండ్రి నేను ఒకటే కాదా, ఒకటి కాదా అని ప్రశ్నించాడు ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో. కనుక ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. నీ కోసం నా కోసం కూడా క్రీస్తు ప్రభుగా ప్రత్యక్షపరచబడ్డారు. దేవుడిగా వస్తే కుదరదు. అందుకే మానవుడిగా వచ్చి మానవుడు అంటాడు మన కోసం ఆయన శ్రమ పడి మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి విషయాలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన యోహాను సువార్త 20:26-29 చూసినట్లయితే కనుక తోమా దగ్గరికి రాలేదా? ఆయన డౌట్ పడుతూ ఉన్నాడట. నిజంగా మీరు చూశాను అంటున్నారు, కానీ నేనే కానీ ఉంటేనా ఆ చేతుల్లో అరచేతుల్లో మేకలు కొట్టినటువంటి ఆ చేతులు తీసుకుని నేను వేలు పెట్టి నిజమే దేవుడు ఓకే, యేసయ్యే ఓకే అని అందును నేను, మీరు దద్దమ్మలు కాబట్టి మీరు అంటున్నారు మీరు అంతే అనేసాడట తోమ. అందుకు ఆ సంశయాన్ని కూడా తీర్చడానికి యేసుక్రీస్తు ఎంత దయగలివాడు, ఆ తోమాను కూడా విడిచిపెట్టకుండా. ఎందుకు నా యందు ఎంత చేసి 3.5 సంవత్సరాలు నాతో కూడా తిరిగి నేను చేసిన విషయాలన్నీ కూడా నువ్వు కళ్ళారు చూసి ఎన్ని అద్భుతాల దగ్గర ఉన్నావో అన్ని అద్భుతాలు కూడా చూసావు కదరా అబ్బాయి నువ్వు. అయితే నువ్వే నన్ను నమ్మకపోతే ఇంకా నువ్వు వేస్ట్, నా దగ్గర రావద్దని పంపించేసాను దూరంగా. కానీ అతను ఎందు కూడా ఏం చేశాడంటే దేవుడు దయగలిగినటువంటి వాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కావాలి కాబట్టి ఏం చేశాడంటే మరొకసారి కూడికలు నెక్స్ట్ వీక్లో ఆ కూడికలో ఆయన వచ్చి ఇదిగో చూస్తానన్నావు కదా, చూడు బాబు చెయ్యి పెట్టే చూడు నువ్వు అని చెప్పినట్టు. అప్పుడు వెంటనే అతను కళ్ళు తెరవబడ్డాయి. అయ్యో ప్రభువా నేను అపనమ్మికతో ఉన్నానా, అయ్యో ఎంత దారుణమైనటువంటి దుస్థితిలో నేను ఉన్నాను, నేను నమ్మలేకపోయానా అని సిగ్గుపడిపోయాడు. ఆయన అన్నాడు, తండ్రి దేవా నువ్వే ప్రభువా, నిజమే నాయన, నా తప్పు క్షమించు నాయన అన్నాడు. అందుకే సంశయించరాదు, దేనికి కూడా అనుమానపడరాదు. ఎందుకు దేవుని విషయంలో అసలు అనుమానపడటానికి వీల్లేదు. కనుక ఆయన ఏమన్నారంటే తిరిగి లేచినటువంటి ఆ దేవుణ్ణి ఏంటంటే తోమా గారు అతన్ని కూడా విడిచిపెట్టలేదు, కొసరు పిచ్చుకునే విడిచిపెట్టలేదు. ఈ తోమా గారిని విడిచిపెడతాడా? కూడా తినేటువంటి ఆయన్ని నిన్ను విడిచిపెడతాడా, నన్ను విడిచిపెడతాడా?
నమ్ముకున్నాము, ప్రార్థనలకు వస్తున్నాము, సమావేశాలకు హాజరవుతున్నాము, ఉపవాసాలు చేస్తూ ఉన్నాము. ఎంత చేసినటువంటి నన్ను కూడా విడిచిపెట్టాడు దేవుడు. అది మాత్రం గ్యారంటీ. అలాగే రోమాపత్రిక 9:5 ఏమని ఉందంటే, సర్వాధికారి అనేటువంటి దేవుడని, ఆయన సమస్తం మీద కూడా ఆధారం ఉంది. ఆ ఆధారం అంటే ఆయన అధికారం ఉన్నది. ఆయన ఆధారపడలేదు, ఆయన అధికారి అయి ఉన్నాడు, సర్వాధికారి అయి ఉన్నాడు. 1 యోహాను పత్రిక 5:20 కూడా ఏమనుంది, మనం సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి, అంటే సత్యవంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడిని తెలియచే నిమిత్తము దేవుని కుమారుడు వచ్చి మనకి ఏమనుగ్రహించాడు? వివేకం అనుగ్రహించాడు. మొన్న చెప్పాను కదా మీకు, జ్ఞానము వివేకము ఒకటే అనుకుంటాం, కానీ జ్ఞానం వేరు, వివేకం వేరు. జ్ఞానం అందరికీ ఉంటుంది, కానీ వివేకం కొంతమందికే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏది మంచి ఏది చెడు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు ఎవడైతే వివేచన కలిగి ఉంటాడో, ఇది చేయకూడదు బాబు అని మానేయాలంతే. ఇది తాగకూడదు, ఇది తినకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది నిషిద్ధం, నా దేవుని బిడ్డను నేను అని షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె ఎవరైతే ఉంటారో అదనమాట దేవుడి చెప్పేటువంటి మాట. ఏమనంటున్నారంటే, క్రీస్తునందున్నటువంటి వారికి మనము వివేకం అనుగ్రహించడానికి వచ్చాడు ఈ లోకానికి. మానవుడిగా వివేకం అనుగ్రహించడానికి వచ్చాడు. వివేకం లేకుండా ఉన్నాం కాబట్టి వివేకం అనుగ్రహించడానికి వచ్చాడని మనం ఎరుగుదాము. మనము దేవుని కుమారుని యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని యందున్నాము. ఇప్పుడు మనము సత్యములో ఉన్నాము. సత్యం అంటే క్రీస్తు ప్రభువారే. సత్యం అనగా ఏంటని అడిగాడు పిలాతు. దాని సమాధానం వినకుండానే వెళ్ళిపోయాడు, అడిగేసాడు, వెళ్ళిపోయాడు, అంతే. ఇది యథాబలంగా అడుగుతారు కొంతమంది. దాని గురించి తెలుసుకోవాలంటే జిజ్ఞాస ఉండదు. ఏదో ప్రశ్నించాలని ప్రశ్నించేసి వెళ్ళిపోతారు, అడగాలని అడిగేసి వెళ్ళిపోతారు తప్ప, అడిగాడు అంటే ఏం చేయాలి? ఎదుటి వ్యక్తి మనల్ని ఏదన్నా అడిగితే నేను చెప్పేంత వరకు కూడా చెప్పమన్నవాడు ఏంటని అడిగినవాడు వాడి సమాధానం తీసుకునే కదా వెళ్ళాలి. కనుక ఇలాంటి అదేంటంటే వెర్రితనం కొంత అడ్డేస్తూ ఉంటుంది అనమాట. ఏదో అడిగాం కదని అడిగేసేసి వెళ్ళిపోవడం కాదు. అడిగి సత్యమనగా ఏంటంటే నేనే సత్యమని చెప్పును యేసుక్రీస్తు ప్రభువు. వెళ్ళిపోయాడు, ఏంటని అడిగాడు, వెళ్ళిపోయాడు. అతనికి అక్కర్లేదు కూడాను. కొంతమందికి ప్రభుని గురించి ఆసక్తి ఉండదు, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండదు, ఏమీ ఉండదు. ఏంటో లోకములు అలా కొట్టుకుపోవటమే తప్ప. అందుకే సత్యవంతుని అందున్నాం. ఆయనే నిజమైన దేవుడును, ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు. ఇదండి ఎవడమ్మా నీ ప్రియుడు అంత గొప్పగా చెప్తున్నావు, నీ ప్రియునికి విశేషం ఏంటని అడిగారు. అదే స్పెషాలిటీ, మన తండ్రి యొక్క స్పెషాలిటీ. ఇదిగో ఈ లక్షణాలన్నీ కూడా. ఏ లక్షణాలు ఇవి? అదృశ్య దేవుడు, అనాది దేవుడు, ఆది సంభూతుడు. దేనికి? సర్వసృష్టికి. అదృశ్య దేవుని స్వరూపం అంటే దేవుడు మనకు కనపడ్డావు, ఆయన స్వరూపంగా మనకి ఈ లోకానికి వచ్చాడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇవండి ఆయనకు ఉండే లక్షణాలు, క్వాలిఫికేషన్స్. ఇవన్నీ కూడా ఆయనే శిరస్సు అయ్యన్నాడు. నీకు నాకు కూడా, నాకు శిరస్సు క్రీస్తు, నీకు శిరస్సు క్రీస్తు. కనుక క్రీస్తు ఎలా నడిపిస్తే అలా నడిచేటటువంటి వారమై ఉన్నాం. అలాగే యోహాను సువార్త 1:1-5 వరకు చూసి, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆది యందు దేవుని యొద్ద ఉన్నవాడు, సమస్తమునకు మూలకారకుడు, జీవమై ఉన్నవాడు, మనుషులకు వెలుగై ఉన్నవాడు. ఎన్ని లక్షణాలు వస్తున్నాయో చూడండి ఒకసారి. కనుక చెప్పాలంటే కదా చాలా లక్షణాలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లక్షణాలు. ఎందుకంటే నీ ప్రియుని విశేషం ఏంటని అడిగేసి వదిలేసేయకూడదు. అడిగారు, ఏంటమ్మా నీ సంఘం గొడవలేంటి, మీ ఏ సంఘంలో ఉన్నావు, మీ కాపరేంటి, మీ సంఘస్థులేంటి అనేటువంటి అడిగారు అనుకోండి, మనం చెప్పగలగాలి. మన సంఘం గురించినటువంటి మన భక్తి గురించి, మన ప్రార్థన గురించి మనం కొన్ని విషయాలు చెప్తే కానీ వాళ్ళకి ఎలా అర్థమవుతాయి. అందుకే మరి ఈయన ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి దేవుడని వాక్యమే సెలవిస్తూ ఉంది. అందుకే దేవుడు మానవ రక్షణార్థమై పాపము లేని అసలైన గొప్ప మనిషిగా, పాపము లేని అసలైన గొప్ప మనిషిగా వచ్చి మానవ పాప పరిహారము కొరకు సిలువలో మరణమై మరలా బ్రతికి వచ్చి మనిషిని రక్షించుటకే సర్వలోక రక్షకుడు ఆయన. ఆయన ఎన్ని రకాలైనటువంటి మరి పరిస్థితులు చెప్పామో చూడండి. విశేషం అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశేషము. ఎంత విశేషం అంటే ప్రత్యేకత. విశేషం అంటే ఏముంది? ప్రత్యేకత. అన్నిటికంటే కూడా దీనిలో ప్రత్యేకత ఉంది, స్పెషల్ ఉంది అనేటువంటి అర్థం చేసుకోవాలి మనము. అందుకే మత్తయి 11:28 ఏమని ఉందంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ప్రభు అలాంటి దేవుడే, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి దేవుడే ఈ రోజున రత్నవర్ణుడు, ధవళవర్ణుడు అనేటువంటి మాటకు అర్థం చెప్పాం కదా. ఈ ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని
కలుగ చేస్తాను. ఇది గొప్ప ఆహ్వాన బోర్డు, వెల్కమ్ బోర్డు అంటే ఇది. ఆహ్వానం ఇచ్చేటటువంటి గొప్ప వాక్యం ఇది, వాగ్దానం ఇది. నా యొద్దకు రండి, వస్తే కనుక మీకు ఏం చేస్తాను తెలుసా? విశ్రాంతిని ఇస్తాను. లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇదా అదా అని, అది నిజమే ఇది నిజమా అని కొట్టుమిట్టాడుతున్నారు. తిండికి ఉందా లేదా అని కొట్టుమిట్టాడు, వస్త్రం ఉందా లేదా అని కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నా దగ్గరకు వచ్చినట్టయితే అన్నీ సమస్తం నేనే చూసుకుంటాను. మీ గురించి నా దగ్గర అన్నీ సదుపాయాలు ఉన్నాయి, నేను చూస్తాను, నా దగ్గరికి రండి అని దేవుడు భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. అందుకే యోహాను 12:32 ఏమన్నాడు? నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడ్ల అందరినీ నా ఎదుకు ఆకర్షించుకుందని చెప్పాను. భూమి మీద నుండి ఎత్తబడితే కనుక, ఎత్తబడటం ఎప్పుడు జరుగుతుంది? ఎత్తబడడం అంటే రెండవ రాకలు ఎత్తబడడం కాదు. రెండవ రాకలు ఎత్తబడడం అంటే అది చాలా గొప్ప విశేషంగా ఉంటుంది. మనకి ఎందుకో తెలుసా? ఒక మేఘం వస్తుంది, నాకు ఒక మేఘం వస్తుంది, నీకు ఒక మేఘం వస్తుంది. తయారు చేస్తూ ఉన్నాడు తండ్రి మనకి అక్కడ. ఈ మేఘాలు తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ మేఘం యొక్క లక్షణం ఏంటంటే పైకి వెళ్ళేటువంటి లక్షణం, ఎగిరేటువంటి లక్షణం, కింద ఉండే లక్షణం కాదు, అది పైనుండే లక్షణం. కనుక ఆ పైనుండే లక్షణం కలిగినటువంటి ఈ మేఘము నీ కాలు కిందకు వచ్చి నిన్ను ఎత్తుకుని తీసుకుని వెళుతుంది. అందుకే కదా ఆ అపొస్తలుల కార్యంలో 1:9 గలిలయ మనుషులు మీరు ఎందుకు ఇలా నిలబడి చూస్తున్నారు? యేసయ్య పైకి వెళ్తున్నారు కదా, వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ ఆయన తిరిగి వస్తారు, అంతవరకు మీరు కనిపెట్టండి. వెళుచున్నటువంటి మేఘం మీద వెళుచున్నటువంటి ఈ యేసు. అందుకే మేఘం మీద వెళుచున్నటువంటి ఆయనకి మేఘం వచ్చి ఎలాగైతే తీసుకుని వెళ్ళిపోయిందో, మేఘం ఎందుకు తీసుకెళ్ళిపోయింది? శిష్యుల మీద ప్రేమ ఆయనకి ఇంకా ఏదేదో చెప్పాలని తపన ఈ శిష్యులకి. ఈ లోకంలో నేను విడిచిపెట్టి వెళ్తున్నాను, వీళ్ళు ఎలాగ ఉంటారో, తొలగిపోతారో, ఏమో తత్తరపడతారో, ధైర్యం కావాలని ధైర్యపు వచనాలు చెప్తూ ఉన్నారు అక్కడ అప్పటి వరకు కూడా వాళ్ళకి. ఈ చెప్తూ ఉండే శిష్యుల మీద ఉండే ప్రేమ చొప్పున ఈయన ఇక్కడే ఉంటారేమో. ప్రభు అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆయన ఒక మేఘాన్ని పంపించి ఆయన పాదాల కిందకు వచ్చింది అలా చూస్తుండగానే పైకి వెళ్ళిపోయారు. మేఘం వచ్చినట్టు తెలియదు, ఆయన వెళ్తున్నాడో తెలియదు. ఆయన మేఘం వచ్చుకొని పోయిందని రాశారు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రెండవ రాకల్లో కూడా మనకు ఆ విధంగానే వస్తుందని మనం అర్థం చేసుకుందాం. ఒక్కొక్క మేఘము మనకి పల్లకీలు వలె తయారయ్యి నా స్థితిని బట్టి, నా అంతరంగ స్థితిని బట్టి, నీ అంతరంగ స్థితిని బట్టి నీకొక మేఘం పల్లకీలు వలె వచ్చి నిన్ను మోసుకుని పెండ్లి కుమార్తెగా తీసుకుని వెళతారు. పెండ్లి కుమార్తెను పల్లకల్లో తీసుకుని వచ్చేవారు ఇదివరకు మా చిన్నతనంలో. బోయిలు మోసేవారు పల్లకీని, అందులో కూర్చోబెట్టేవారు. బాలింతను కానీ లేకపోతే ఒక పెళ్ళైన పెళ్లి కుమార్తెను కానీ అత్తని తీసుకెళ్ళేవారిని కానీ అప్పుడు వాహనాలు లేవు కనుక పల్లకిల్లోనే మోసుకొని వెళ్ళేవారు. అది చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళమంటే ఆ యొక్క సౌండ్ వేరుగా ఉండేది. వాళ్ళు మోసేటువంటి వాళ్ళు పలికేటువంటి సౌండ్ వేరుగా ఉండేది. ఆ సౌండ్ మనకి వినబడగానే ఎవరో వెళ్తున్నారు, గొప్పవాళ్ళు వెళ్తున్నారని చెప్పి ఆ పల్లకీల వైపు చూడటానికి ఎంతో వింతగా చూసేవాళ్ళం. దేవుడు పంపిస్తున్నారు మనకి, ప్రభు అయిన యేసుక్రీస్తు వరుడుగా ఉన్నాడు, వధువుగా నువ్వు వెళ్ళడానికి దేవుడు నేను సిద్ధం చేసుకుని తీసుకుని వెళ్తున్నాడు. ఈ యొక్క మరి సన్నివేశాన్ని మనం అర్థం చేసుకుని ఎంత ఆనందం కలుగుతుందో. ఆ తండ్రి దగ్గరికి అంటే కుమారుని దగ్గరికి మనం వెళ్ళటానికి దేవుడు చేసినటువంటి ఏర్పాట్లు ఇవి. పెళ్లి కుమార్తెకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇది దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయమని మనం అర్థం చేసుకుందాము. అందుకే దేవమానవుడు ఈయన, మనుష్యుడు గనక మరణం నొందాను, దేవుడు గనక తిరిగి బ్రతికాను. అందుకే 100కి 100 పాళ్ళు కూడా మానవుడు, 100కి 100 పాళ్ళు కూడా దేవుడు. ఈయన 50-50 కాదండి. ఈయన మానవుడుగా 100 అంతలు, దేవుడుగా 100 అంతలు. మానవుడిగా ఎలా జీవించాలో జీవించాడు, ఎన్ని శ్రమలు పడాలో శ్రమలు పడ్డారు. మన కొరకు నలగొట్టబడి శరీరం పిండి రక్తముగా మారి ఆయన ముద్దగా మారిపోయారు. రక్తం మనకి ఇచ్చారు బ్రతికించడానికి, ఈ లోకంలో నుంచి మనం తీసుకుని వెళ్ళటానికి దేవుడు చేసిన గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ కూడా. అందుకే ఏమన్నారంటే అన్ని లోకములోనున్న అందరి వలన ఆరాధింపబడుటకు తగినవాడు ఈయనే. అదండి నీ ప్రియుని విశేషం ఏంటని అడుగుతున్నారు ఇతరులు. అందుకే ఏమంటున్నారంటే ఈయన దేవమానవుడు, మనుషుడు కనుక మరణం పొందాడు, దేవుని కనుక తిరిగి బ్రతికాడు. అందుకే అన్ని లోకములలోనున్న అందరి వలన ఆరాధింపబడుటకు తగినవాడు ఈయనే. ఆరాధించబడడానికి ఇంకా అవి ఇవి వద్దండి మనకి. ఇంకా అసలైనటువంటి దేవుడు, మరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు కనుక ఈయన వైపు నువ్వు ఎప్పుడైతే వచ్చావో అప్పుడు నీకు నరకం తప్పుతుందని గమనించమ్మా నువ్వు. మీరు గమనించండి, వినేటువంటి వారు అందరూ కూడా గమనించుకోవాలి. అంతేగాని తర్కం చేయడానికి కాదు మనకు కావాల్సినటువంటిది. మనకి ఏంటి అసలు లాస్ట్ అండ్ ఫైనల్ చనిపోయిన తర్వాత మన ప్రాణం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తామని ఒక్క ఆలోచన వస్తే చాలు. ఆలోచన వస్తే కనుక అప్పుడు నువ్వు గబగబా పరిగెత్తుకుని దేవుని వాక్యం దగ్గరికే వస్తావు. నువ్వు ఆలోచన రాకపోతే నువ్వు రాలేవు, ఇంకా అలాగ ఉండిపోతావు. ఎప్పటికైనా ఇంక నువ్వు నరకానికి సిద్ధపడవలసిందే. అందుకే నరకము కాదు మనకు కావాల్సింది నిత్య జీవము. నిత్య జీవములోనికి వెళ్ళటానికి ఈయనే తగినవాడు. నిన్ను నన్ను కూడా తీసుకెళ్ళడానికి ఈయనే తగినవాడు. ఈయనే మనకి మార్గదర్శి అయి ఉన్నాడు.
మధ్యవర్తి అయి ఉన్నాడు మనకి, దేవునికి మనకి కూడా మధ్యవర్తిగా ఉండి ఆయన తీసుకుని వెళ్ళిపోవడం. మధ్యవర్తిగా ఉండి నిచ్చెన, యేసునామమే నిచ్చెన వేయబడింది. ఈ ఈ కింది భూలోకం నుంచి పరలోకం నుండి దేవుని దగ్గరికి ఒక నిచ్చెనగా ఉన్నాడు ఈయన. యేసునామములో నువ్వు బయలుదేరు, యేసునామంలో నువ్వు అక్కడికి వెళతావు. యేసునామమే ప్రతి దానికి కూడా గత్యంతరం. యేసునామం లేకపోతే గత్యంతరమే లేదని తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇది మరి అందుకే తర్కాల జోలికి మనం వెళ్ళవద్దు. నమ్మండి, నమ్మితే కనుక దేవుడు మీకు సహాయం చేస్తాడు. నమ్మండి, యేసు ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను పైకి కొనిపోతాడు అనేటువంటి తలపు మీకు ఎప్పుడైతే వచ్చిందో మీరు రక్షించబడినట్లే. అది విశ్వాసం అన్నమాట. అందుకే ఏమైనా పిలిపి 2:9 కూడా ఏమైనా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నీ ప్రియుని విశేషం ఏంటని అడిగారు కదా, అడిగినటువంటి వారి యొక్క విశేషమును గురించి వాళ్ళకి చెప్తున్నాం. ఈ గుణగణాలన్నీ కూడా ప్రభులో ఉండే విశేష లక్షణాలు అన్నీ కూడా, ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పడానికి వాక్యం ద్వారా ఆధారం మనకి, వాక్యం ద్వారా. అందుకే ఫిలిప్పీ 2:9 అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు. అదే కదా ఇప్పుడు చెప్పాను, నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన పేరేంటి? యేసు నామము. యేసు నామం. ఈ నిచ్చెన భూమి మీద ఉన్నటువంటి నువ్వు యేసు నామంలో బాప్తిసం పొందితే ఏకని దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు నీకు నాకు ఒక వారధిగా ఉన్నాడు ఈయన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రతి మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ఎవరో దేవుడే యేసు ప్రభుని హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఆయన అనుగ్రహిస్తే తప్ప ఎవరికి రాదండి. యేసు ప్రభుకే ఆయన ఈ నామాన్ని అనుగ్రహించారట. అందుకే యేసు ప్రభుని నమ్ముకుంటే కనుక నీకు అనుగ్రహిస్తాడు, దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. పైనామం ఇది, పైనుండే నామమే కానీ కింద నుండే నామం కాదు. అందుకే మేఘం వస్తుంది మనకు, అది పైనుండే లక్షణమే తప్ప కింద ఉండేటటువంటిది కాదు కదా. అందుకే ఒక తేజో నక్షత్రం వలె మరి 14 తేజో నక్షత్రం, లూసిఫర్ తేజో నక్షత్రం, అది వెలుగు, లైట్ గివర్ అన్నారు దాన్ని. అంత అంతస్తు పోగొట్టుకొని వచ్చేసింది ఈ వాయుమండల లోకంలోకి. అందుకు మనం చేయవలసినటువంటిది ఏంటంటే, ప్రభు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే కనుక ఆయన ఎంత క్వాలిటీస్ ఉన్నాయో, ఎన్ని మరి గుణగణాలు ఉన్నాయో ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా, ఆ లక్షణాలన్నీ కూడా మనం ఒడిసిపెట్టుకుని మనము పొందుతూ అనేక మందిని ఈ మార్గంలో నడిపించండి వారముగా మనం ఉండాలని ప్రతి నామమునకు పైనామము ఆయన మనకు అనుగ్రహించారు. ఆయనకు అనుగ్రహించారు. నమ్మితే నీకు, నమ్మితే నాకు, నమ్మిన ప్రతి వారికి కూడా ఆ పైనామాన్నే దేవుడు మనకి ఇచ్చారు. కనుక అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి వాడు యేసు నామం. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం, మధురం మధురం మధురం, యేసునామమెంతో మధురం. యేసునామం అనుకుంటేనే మనకు మధురం వచ్చేస్తుంది, శరీరానికి స్వస్థత. అందుకు ఒక మరి ఎక్కువ ఉన్నతమైనటువంటి కులం స్త్రీ, ఆవిడకి శరీరంలో ఒక రుగ్మత వచ్చి శరీర వ్యాధితో బాధపడుతుందట. ఎవరో చెప్పారట, మరి యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకుంటే కనుక మీకు స్వస్థత వస్తుందని చెప్తే, అబ్బాయి యేసుప్రభు అంటే నాకు ఇష్టం ఉండదని. అయినా కానీ ఆయన మాటలు విని అప్పుడు దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చారట. వస్తే అప్పుడు ఆయన అన్నారట, నాకు యేసుప్రభు అంటే ఇష్టం లేదు, కానీ నాకు స్వస్థత కావాలని. అంటే అప్పుడు పాట పాడారంట ఆయన, యేసు నామం ఎంతో మధురం అనేటువంటి మాట. అలాగే దేవా తండ్రి అనేటటువంటి పాట కూడా పాడి, ప్రభు యేసు ప్రభు అనే మాట లేకుండా దేవా తండ్రి, దేవా అంటే అందరికీ, హిందువులేటి అన్యులు ఎవరైనప్పుడు కూడా ఎవరైనా దేవుడు అంటారు వాళ్ళు కూడా. అందుకే దేవా అనేటువంటి మాటతో ఆ పాట పూర్తయ్యేసరికి ఆమెకు ఎక్కడ లేని స్వస్థత వచ్చిందని పెద్ద సాక్ష్యం ఉంది. మరి నమ్మిన వరకే సొమ్ము అన్నారు కనుక మీకు చెప్తున్నాను, నమ్మండి, సొమ్ము చేసుకోండి. అందుకే దేవుడు ఈ నామం వల్లనే ఆకాశం క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అది చూడండి ఎంత గొప్ప మాట ఇది. కనుక ఈ మాట మనం నమ్మవలసినటువంటి వారం. ఈ నామం వల్ల ఇంకే నామం వద్దండి, ఇంకా మనకి ఏ నామం జపించిన ఎంత కింద మీద పడినప్పుడు కూడా ఏ నామం కూడా మనకు రక్షణ ఇవ్వలేదు, దేవుని దగ్గరికి చేర్చలేదు. కనుక ఈ నామం భూమి కింద ఉన్నటువంటి ఏ నామం వలన కూడా రక్షణ లేదని గ్రహించవలసినటువంటి. అందుకే మరి నీ ప్రియుని యొక్క విశేషం ఏంటంటే, ఇదిగో నా ప్రియుని యొక్క విశేషం ఇది. నా ప్రియుని యొక్క నామం యేసునామం. ఈ యేసునామను పట్టుకుంటే చాలు మీకు స్వస్థత, యేసునామం పట్టుకుంటే చాలు మీకు రక్షణ మార్గం, మీకు పరలోక రాజ్యం అనేటటువంటి మాట పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి వధువు సంఘము
మరి ఇతరులకు చెప్తూ ఉన్నటువంటి వైనమని మనం అర్థం చేసుకోవాలి. అలాగే అపొస్తలుల కార్యము 4:12 కూడా ఏమని ఉందంటే ఒక్కసారి, మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఏ పేరు ఆ పేరు ఆ పేరు ఇంకొద్దండి ఇంకా అన్నీ కూడా. ఎందుకంటే మరి కొంచెం గొడవలు పుట్టించే పరిస్థితిగా ఉంటుంది. ఎందుకు ఇంకా అవన్నీ మనకు అవసరం లేదు. కానీ నేను చెప్పవలసిన మాట ఏంటంటే ఎవరిని వలన కూడా, పల్నోడి వల్ల కూడా కదా, పల్నోడి వల్ల కదా, వద్దు మీరు అలాగ అనొద్దు, నేను ఇలాగ అనొద్దు. ఎందుకంటే ఎవరిని వలన అన్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు తప్ప ఇంకెవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, కనుక ఎవరి వల్లనూ రక్షణ కలగదు. ఈ నామం వల్లనే మనం రక్షణ పొందవలను. కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడినటువంటి మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేటటువంటి మాట అపొస్తలుల కార్యములు 4:12 ఎవరండి ఈయన రాసినటువంటిది? అపొస్తలులు మరి లోకా గారు రాశారనమాట. అండి లోకా గారు యేసుప్రభు యొక్క శిష్యులో ఉన్నటువంటి వాడు కాదు, వైద్యుడు ఈయన. ఆయన మరి దూరా నుండి దగ్గరుండి పరిశీలన చేసి యేసయ్య చరిత్రను రాశారు. అపొస్తలుల కార్యాలు కూడా, అపొస్తలులు అంటే దేవుని యొక్క బిడ్డలు ఎలా నడవాలో కార్యాలన్నీ అందులో ఉన్నాయండి. ఏం కష్టం వచ్చినప్పుడు, ఎదురైతే ఎదవలసి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని దేవుడు మనకు అపొస్తలుల కార్యము తెలియజేశారు. అందుకే సంఘాన్ని హింసించేటటువంటి సౌలుగా ఉన్నటువంటి ఆయన కూడా సంఘాన్ని హింసించారు. దమస్కు దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు పట్టుకున్న ఆయన ఒక పెద్ద సాధనంగా, క్రీస్తు కొరకు హింసించబడేటువంటి సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఎవరైతే వ్యతిరేకతలు, అందుకే క్లాసులో కూడా ఏం చేస్తామంటే మరి అల్లరి చేసేవాడికే బెత్తమిచ్చి, ఒరే నేను వచ్చే వరకు కూడా క్లాసును కాపాడు, లీడ్ చేయి అని చెప్తాం. అల్లరి చిక్కుడు కాపాడని చెప్పి అప్పచెప్పి పని ఉందని బయటకు వెళ్ళి వచ్చేసరికి వాడు ఏం చేస్తాడు, అసలే అల్లరివాడు. అల్లరి అనసాలంటే కనుక వాడికి చెప్పాలి, ఈ బాధ్యత ఇవ్వాలి. అప్పుడు వాడు క్లాసును మౌనంగా ఉంచాడు. ఇంకా వాడి వల్ల అల్లలేదు, వాడే నిలబడ్డాడు కదా ఇక్కడ. అంచేత మరి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా మనము ఏంటంటే పౌలు గారి చేతికి ఒక తాళం చెయ్యి ఇచ్చాడు, వాగ్దానంలో తాళ చెవి ఇచ్చాడు. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఎంత హింసించాడో అంతకి 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు కూడా హింస పొందవలసి వచ్చింది ప్రజల చేత. హింస పొందిన ఆయన సంతోషముగా అనుభవించాడు. ప్రభు కొరకు నాకు ఇది సిద్ధం చేసి ఉంచినటువంటి ఒక గొప్ప ట్రైనింగ్ అన్నాడు ఆయన పౌలు గారు. అది యేసు నామం. మరి ఏ నామం వలన కూడా రక్షణ లేదనేటటువంటి మాట మనం విన్నాం కదా. దేవుడి గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. ఈయన రక్షించిన క్రైస్తవ సంఘాన్ని వధువుగా మార్చి ఆయన నివాసమైన మహిమలోకములోనికి తీసుకుని పోనయ్యున్న వరుడు ఈయనే. మరి మన వరుడు ఈయనే. మత్తయి సువార్త 3:28 కూడా ఏమనుందంటే, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. క్రీస్తును కాను, నేను మాత్రం క్రీస్తును కాను, కానీ ఆయన కొరకు పంపబడినటువంటి వాడినై ఉన్నాను. ఆయన కొరకు పంపబడిన వాడిని యోహాను గారు చెప్పినటువంటి మాట. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ సంతోషము పరిపూర్ణమైన దేవుని యొక్క సంతోషము పరిపూర్ణంగా ఉంటుందట. దేవుడు అరాకొరగా ఇవ్వడం మనకు సంతోషాన్ని. పరిపూర్ణ సంతోషం, పరిపూర్ణ కార్యాలు మనం అనుకోవాలి. కానీ ప్రభువుని ఎప్పుడైతే అడుగుతామో ఆయన చేసే కార్యాలు అయితే కనుక పరిపూర్ణమైనటువంటి కార్యాలు జరుగుతాయని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక ప్రియుని యొక్క విశేషము, నీ ప్రియుని యొక్క విశేషం ఏంటమ్మా అని అడిగారు కదా. అది మరి 9వ వచనంలో అడిగారు, 10వ వచనంలో చెప్పారు, 11వ వచనంలో కూడా, ఇంకా చివరి వరకు కూడా ప్రభు యొక్క విశేషాలే మనకు కనపడుతూ ఉంటాయి. అందుకే ఇదే నా ప్రియుని యొక్క విశేషము ఏంటి? మత్తయి సువార్త 25:6 అక్కడ 10 మంది కన్యకలు ఉన్నారండి. అంటే మనం ఆలోచన చేస్తే కనుక అందరూ కూడా కన్యకలే, అంటే పరిశుద్ధం కలిగినటువంటి వారే. కన్యక అంటే కళంకం లేనిదని అర్థము. కనుక కన్యకలు వారు చాలా పరిశుద్ధంగా ఉన్నారు. ఎంత పరిశుద్ధంగా ఉన్నారండి. కానీ కొంచెం అజాగ్రత్త వచ్చేసింది. మన పరిశుద్ధత ఉన్నప్పుడు కూడా జాగ్రత్త కూడా అవసరమై ఉన్నది, శ్రద్ధ అవసరమై ఉన్నది. కనుక పెళ్లి కుమారు రావడం ఆలస్యం అవుతుంది అన్నారు. అనేసరికి ఏం చేశారంటే అందరూ కొనుకారు. మళ్ళీ పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అనేసరికి అందరూ లేచారు. కానీ 5 దగ్గర తైలం ఉంది, 5 దగ్గర తైలం ఉంది. బయలుదేరినప్పుడే వారు ఎక్స్ట్రా పట్టుకెళ్ళారు. అది గమనించుకోవాలి మనం. ఎక్స్ట్రా ఉండాలట మనకి. అన్నీ ఎక్కువే వీళ్ళకి అంటారు. అవును, అన్నీ ఎక్కువే. ప్రార్థన ఎక్కువే, సన్నిధి ఎక్కువే, పాటలు ఎక్కువే, ప్రతిదీ కూడా ఎక్కువే ఉంటాయి మనకి. ఎందుకంటే సమృద్ధి కనుక, గిన్నె నిండి పొర్లుచున్నది కనుక మనకు అన్నీ ఎక్కువగానే ఉంటాయి. అర్ధరాత్రి వాళ్ళు ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రెండని కేక వినబడను. వారు కొనబోవుచుండగా ఏం చేశారు? కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అదే ఫస్ట్ అంతస్తు అండి.
పెళ్లి కుమార్తె అంతస్తు ఇప్పుడు 50-50, సగం మంది ఆగిపోయారు, సగం మంది ఆ లోపలికి పెళ్లి కుమారుని కలుసుకోవడానికి వెళ్ళారు. వారు మురుస్తున్నారు ప్రభు యొక్క అందాన్ని చూసి, ప్రభు యొక్క వర్చస్సు చూసి మురుస్తూ ఉన్నారు. నాయన ఎంత అందంగా ఉన్నావయ్యా, ఎంత సుందరమైన వాడవు నువ్వని ఆయన అందాన్ని చూసి మురుస్తూ ఉన్నారు. ఇక్కడ బయట ఉన్న వాళ్ళు ఏంటి, నూనె కొనుక్కున్నారో, ఒత్తులు వెలిగించుకున్నారో, తలుపులు తడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. అరిసేవారి యొక్క అంతస్త, మురిసేవారి యొక్క అంతస్త గమనించుకుందాం మనం. ఎగిరేదవా జానేగరస్తమని ఇదే పాట పాడేవారు. కనుక ఆ ఎగిరేటటువంటి అంతస్తులో మనం ఉన్నామా? భూమి మీద ఉండగా 7 సంవత్సరాల కరువు, ఆ కరువులో నువ్వు వాడుగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే ప్రియుని యొక్క విశేషము. ప్రియుని యొక్క విశేషము ఆ ప్రియురాలు ఎలా సిద్ధపడిందో, ఎక్స్ట్రా నూనె పట్టుకెళ్ళింది కనుక డ్యూటీలు ఆగిపోతే మళ్ళీ నూనె పోసుకుని వెంటనే అది అగ్గిపెట్టి వెలిగించి వారు లోపలికి వెళ్ళిపోయారు. డ్యూటీలు పట్టుకున్న వారే లోపలికి వెళ్ళాలి. డ్యూటీ లేని వాళ్ళు ఏం చేస్తారు, అరుస్తూ ఉన్నారు. కొట్టు దగ్గర అరుస్తారు, అరే అయ్యా తలుపులు తీయండి, కొట్టు తీయండి, మాకు నూనె ఇవ్వండి. అక్కడ అరిస్తారు. ఇక్కడ కూడా తలుపు వేయబడింది, ఇక్కడ కూడా అరుస్తూ ఉన్నారు. అరిసేటండి పనిలో మనం ఉండొద్దు. 5గురిలాగా మనం ఉండొద్దు. ఈ 5గురిలాగా దేవుని యొక్క ముఖం చూస్తూ ఆయన యొక్క సన్నిధానములో సంతోషిస్తూ మురుస్తూ ఉండేటటువంటి అంతస్తు దేవుడు మనకి ఇవ్వని. ఇదే నా ప్రియుని యొక్క విశేషం అని చెప్పినటువంటి మాట. కనుక దేవుని యొక్క విశేషాలు మనం చెప్పేటువంటి వారమైన ఇతరులకి నా దేవుని యొక్క విశేషం ఇదమ్మా, నా దేవుడు నా పట్ల ఎలా చేశాడు, నా సంఘం పట్ల ఎలా చేశాడు, నా కుటుంబం పట్ల ఎలా చేశాడు. మీరు కూడా దేవుడిని నమ్ముకోండి, ఇలా చేస్తాడు దేవుడు. మీకు సర్వశక్తిమంతుడు, నీకు చేస్తాడు, అందరికీ చేస్తాడు, ఎవరైనా చేస్తాడు. నువ్వు అడుగు, మాత్రం అడుగు. నువ్వు ప్రార్థన చేసి అయ్యా నాకు ఇది కావాలని అడుగు, అడిగితే కనుక నీకు ఇస్తాడు అని చెప్పినటువంటి ప్రియుని యొక్క విశేషము. ఈ ప్రియుని యొక్క విశేషము ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఈయన యొక్క శిరస్సు అపరంజి వంటిది. అది కూడా మనం చెప్పుకుందాం దేవుని యొక్క మహాకృపను బట్టి. ఇప్పుడు విశేషం అంటే ఏంటో తెలిసింది కదా. అందుకే ఈ విశేషం అంటే ఏంటో అది ఇంకా మనం అర్థం చేసుకోవడానికి ఈ లోతుల్లోనికి కూడా వెళ్ళి ఆ ఓటను మనం తీసుకోవాల్సినటువంటి వారమైన దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు. గ్రంథరాజమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ ప్రియుని యొక్క విశేషం అని చెప్పుకుంటున్నాను తండ్రి. ఈ గ్రంథం విశేషము, సంఘం విశేషము, క్రీస్తు ప్రభువారి విశేషము అంటే ప్రత్యేకత, స్పెషల్గా ఉండేటటువంటి ఆయన. వధువు కూడా విశేషమే. అటువంటి మరి విశేషము కలిగినటువంటి ప్రియుని మేము కలిగి ఉన్నాం కాబట్టి ప్రభువా ఈ యొక్క అంతస్తు ఎప్పటికీ కూడా మా నుంచి దూరం కాకుండా అది ఎప్పటికీ మాతోటే ఉండి మేము నీతోటే ఉండి నీ సన్నిధిని అనుభవించి రెండవ రాకడకు ఆయత్తపడటానికి అవకాశం కలిగించమని మాతో నడిపిస్తూ యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.